ఖచ్చితంగా మేము రాహుల్ గారు అడిగింది ఏంటంటే దీనికి సంబంధించి జీవో ఇష్యూ చేశారా? ఒక నిమిషం వినండి మానవతారాయ్ గారు వినాలి. దీనికి సంబంధించి జీవో ఇష్యూ చేశారా? ఆ సదరు అధికారులు ఎవరైతే ఉన్నారో మంత్రి గారే సారీ చెప్పాల్సినటువంటి అగత్యం ఏర్పడిందంటే దానికి కారణమైనటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన చర్యలు తీసుకున్నారా? వీటికి సమాధానం చెప్పండి. నేను ఒక విషయం అండి, ఇప్పుడు 22 లక్షల ఎకరాలు వినండి కృష్ణారెడ్డి గారు అని చెప్పండి. కృష్ణారెడ్డి గారు నాకు అధికార పార్టీ అందరికి చెప్పాల్సిన బాధ్యత నాది. ఇప్పుడు మాయమైన భూములు 22 జాబితాలో ఉన్నాయి, విచారణ చేస్తున్నాం, పరిష్కరిస్తున్నాం అని మేము చెప్తున్నాం. నిజంగా సమస్య ఉన్న వాళ్ళు 980 మందిని మొత్తుకుంటున్నాం. 95% రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని చెప్తున్నాం. మీరు జరగట్లేదు, ఎక్కడ జరగట్లేదు చెప్పండి, చెప్పరాయా? ఇంకో విషయం, సిబిఐ అంశం అంటున్నారు. సిబిఐ కాళేశ్వరం రమ్మని సంవత్సరం అయింది, రేపు సెప్టెంబర్ వస్తే సంవత్సరం అయింది రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చి. కాబట్టి ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోయినా మీరు మమతా బెనర్జీ మీదకు పోయారు, చిదంబరం అరెస్ట్ చేశారు, చివరికి డికే శివకుమార్ని కూడా జైల్లో పెట్టారు. అట్లాంటిది మీకేమన్నా ఇబ్బందా? మీరంటే ప్రేమ ఏంటంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు గత అసెంబ్లీలో హరీష్ రావు గారికి పోయి ఈడీకి ఫిర్యాదు చేయమన్నారు. నిజంగానే జరిగితే మీరు ఈడీకి చేయొచ్చు, సిబిసిఐడి చేయొచ్చు, మా మీద నమ్మకం లేకపోతే సిబిఐ కూడా ఫిర్యాదు చేయొచ్చు అన్నారు, చెప్పారు. మరి చేశారా? ఇవి రాజకీయంగా లబ్ధి పొందడానికి చేసే ఆరోపణ తప్ప ఉత్తమాటలే. మీరు చెప్పిన మీరు ఎవరు అన్నారు ఎంఆర్ఓ దగ్గర తీసుకుపోయినాడు, వాళ్ళ పేర్లు చెప్పంటే మీరు చెప్పరా? నాకు తెలుసు సమస్య వెంకటేశ్వర గారు మాట్లాడండి. ఉత్తమ మాటలు చెప్తారు. ఇప్పుడు మేడం నేను ఏమంటున్నానంటే రాహుల్ గారు మాట్లాడింది తప్పైంది, బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు మాట్లాడింది తప్పైంది, బీజేపీ ప్రతినిధి మాట్లాడింది తప్పే అనుకుందాం. కొద్దిసేపు మానవతారాయ్ మాట్లాడింది 100% కరెక్టే అనుకుందాం. నేను ఒక 2 క్వశ్చన్లు అడుగుతున్నా మానవతారాయ్ గారిని. 22A సంబంధించినవి ఒక 22Aలో మీరు ఇవాళ నిషేధ పెట్టిరు కదా 98 లక్షలకు. ఎంత మార్క్ అంటే జీవితాలు 100 సంవత్సరాలు. ఒక బ్యాంక్ లోన్కు వెళ్తే 40 సంవత్సరాల ట్రాక్ రికార్డ్ అడుగుతారు మేడం. 40 సంవత్సరాల ట్రాక్ రికార్డ్ లో వేరే గరీబులు ఇల్లు అమ్ముకోనికి పోయినా ఎవరికైనా అమ్ముకోవాలనుకున్నా బ్యాంకు లోన్ కు వెళ్తే 22Aలో కనపడ్డది మీకు లోన్ ఇవ్వని చెప్తారు మేడం. ఈ 98 లక్షల ఎకరాలకు సంబంధించిన దాంట్లో 16 లక్షల కుటుంబాలు 50 లక్షల మంది పేద ప్రజలు ఇబ్బంది పడుతుంటే మరి రెవెన్యూ మినిస్టర్ గారికి ముఖ్యమంత్రి గారు పట్టినప్పుడు కొండ సురేఖ పాప చిన్న మాట అంటేనే ఆమెతో రాజీనామా చేపిస్తాం హైకమాండ్ కంటున్నప్పుడు మరి ఇంకొక అంశం ఏంటంటే మానవతారాయ్ గారు మీరు మొత్తం మీరే మాట్లాడారు. ఇద్దరు కూడా సబ్జెక్ట్ మాట్లాడండి దయచేసి. నేను ఏమంటున్నా మేడం, ముగ్గురు మాట్లాడినప్పుడు కూడా మానవతారాయ్ గారు డిస్టర్బ్ చేస్తున్నాడు. తప్పు ఎవరు చేసినా తప్పే, బీఆర్ఎస్ పార్టీ చేసినా, కాంగ్రెస్ చేసినా, బీజేపీ చేసినా. నేను 22Aకి సంబంధించిన దాంట్లో 98 లక్షల మంది 98 లక్షల ఎకరాలకు సంబంధించిన దాంట్లో ఇవాళ మీరు మార్క్ తీసుకొచ్చిర్రు. భవిష్యత్తులో అది బ్యాంకులకు కనపడుతుంది, లోన్లు రావు. 39 సంవత్సరాల ట్రాక్ రికార్డు లేకుండా, క్లియర్ రికార్డు లేకుండా లోన్లు రావు. ఇవాళ గవర్నమెంట్ ఎంత తప్పుదనం చేసింది బీఆర్ఎస్ పార్టీ, అందుకనే రెవెన్యూ మినిస్టర్ గారిని బర్తరఫ్ చేయమని డిమాండ్ చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఎక్కడన్నా 9.5 సంవత్సరాలుగా ధరణిల లొసుకులున్నా, మా తప్పులున్నా, ఏమైనా కబ్జాలైనా, ఏమైనా తప్పులు జరిగితే మీరు ఇప్పుడు 4 పార్టీలు ఉన్నాయి, బీజేపీ, ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్. 4 పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలతోని ఒక జాయింట్ పార్లమెంటరీ ఒక అసెంబ్లీ కమిటీ వేయండి. ఆ కమిటీతో పాటు మిగతా ఐఏఎస్ల కమిటీ ఒకటి వేసేసి నెల రోజుల్లో భూభారతి లోసుకులు, ఇప్పుడు ధరణి లోసుకులు, ఇప్పుడు 22A ఎందుకు వచ్చిందని తేల్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. సెప్టెంబర్ 7 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో దీని గురించి చర్చిద్దామని అంటున్నారు కదా. మరి బీఆర్ఎస్ ఏమో దీన్ని స్తంభింపజేస్తాము, ఎప్పుడు అసెంబ్లీ నుంచి పారిపోతారు, చర్చ జరిగే టైంకి మీరందరూ కూడా వాకౌట్ చేసి వెళ్ళిపోతారు అని మీ పైన ఆరోపణలు, విమర్శలు చేస్తా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి మీరు అసెంబ్లీలో చర్చ జరగాలి కదా, అక్కడ మీరు ప్రజల పక్షాన పోరాడాలి, అక్కడ మాట్లాడాలి కదా. మేడం మేము నిరాధారమైన ఆరోపణలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ఉంటుంది. అసెంబ్లీ స్టార్ట్ అయిన 32 నెలలుగా బీసీ కులగణన మీద చర్చ పెట్టిర్రా, బీసీ కులగణన మీద, హైడ్రా మీద చర్చ పెట్టిర్రా, ఫార్ములా ఈరేస్ మీద చర్చ పెట్టిర్రా, ఇప్పుడు 22A మీద చర్చ పెడతారా? చర్చ పెట్టేదానికంటే ముందు, చర్చ పెట్టి సాగతీసి అసెంబ్లీలో గొడవ చేసేదానికంటే ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ముందుకు వచ్చి ఒక ఎమ్మెల్యేలతో ఒక కమిటీ రాష్ట్రపతి పంపినవండి. మానవతారాయ్ గారు
చౌటాన్ని ఏమంటారు? చౌట అంటారా? మానవతారాయ్ గారు ప్లీజ్ ఒక నిమిషం మీరు ఇద్దరు ఆగాలి. వెంకటేశ్వర గారు ఆగండి. వెంకటేశ్వర గారు దయచేసి ఆగండి. ఏది పడుతుంది మాట్లాడడం మీరు వినండి ఫస్ట్. మానవతారాయ్ గారు నీకంటే ఎక్కువ మాట్లాడతాం, నీకంటే ఎక్కువ దొరుకుతాం. ప్లీజ్ కంట్రోల్ యువర్ లాంగ్వేజ్. మీరు అన్ని తప్పులే. మొత్తం కాంగ్రెస్ అంటేనే స్కాములు, కాంగ్రెస్ కల్లోలమైన కాంగ్రెస్. మేము అడిగిన దానికి సమాధానం చెప్పలేకుండా ఒక్క నిమిషం మీరు ఇద్దరు ఆగాలి దయచేసి. మానవతారాయ్ గారు మీరు ఆగండి. వెంకటేశ్వర గారు ఆగండి. కృష్ణారెడ్డి గారు మాట్లాడండి సార్. మేడం ఇందాక కొండ సురేఖ గారికి టాపిక్ తీసుకొచ్చింది కాబట్టి ఒకసారి మాట్లాడతాం మేడం. ఇప్పుడు కొండ సురేఖ గారికి పొమ్మన లేక పొగబెడుతున్నారు సొంత పార్టీలోనే. ఎందుకంటే